ముందుగా మడకశిర డివిజన్ కల్లుమరి గ్రామస్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు 9 నుంచి కూడా నాతోనే ప్రయాణం కట్టి తన పనులు మొత్తం వదులుకొని కూడా తన అవసరాలు కానీ తన ఇబ్బందులన్నీ పక్కన పెట్టేసి నా కోసం దాదాపు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ సమయం అయితేనే కూడా ఇప్పటికి కూడా తను నా కోసం కష్టపడుతున్నందుకు, నా వెంట నడుస్తున్నందుకు, నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి శివరామకృష్ణ గారికి నిజంగా రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరి సమక్షంలో కూడా నేను గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక జాతిని కాపాడాలి, ఒక వ్యవస్థను కాపాడాలి, ప్రజలను కాపాడాలి, ప్రజా వ్యవస్థను కాపాడాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే నేను అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొని దళిత సమస్యల పట్ల దాదాపు 10 నుంచి 15 ఏళ్ళుగా ఇదే కార్యక్రమాలు చేపట్టినటువంటి నేను హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సమస్యలు నాకు తెలిసిన వ్యక్తిగా నేను ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. 2 పార్టీలు ఉంటే ప్రధానమైన 2 పార్టీలు మన రాష్ట్రంలో ఈరోజు పాలించాయి. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వచ్చేసి టీడీపీ, ఆ తర్వాత వచ్చేసి వైసీపీ ప్రభుత్వం, ఇలా 3 పార్టీలు ఈ రాష్ట్రంలో పాలించింటే దాదాపు ఈ మడకశిర ప్రాంతంలో అనేక సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్తున్నా కూడా మేము చూస్తున్న సంఘటనలు ఏ విధంగా అంటే కనీసం చాలా ఇళ్ళకి వాక్యాలు లేవు, కనీసము మౌలిక వసతులు, ఒక బాత్రూమ్స్ కనీసం సరైన వసతులు లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. కనీసం కారు వెళ్ళడానికి కానీ తిరగడానికి కానీ రోడ్లు లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాం, 76 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పుకుంటున్నాం, మనం పాలించుకునే స్థాయికి వచ్చినామని చెప్పుకుంటున్నాం తప్ప ఇంకా ఈ ప్రాంతం మొత్తం కూడా ఈరోజు ఇంత అధ్వానమైన స్థితికి ఉందంటే కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అవసరాల నిమిత్తం కోసం ఎవరైతే చైతన్యం కాకోకుండా, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా పబ్లిక్ లేక రాకోకుండా వీళ్ళలో చైతన్యం మొత్తం రేపొద్దున ప్రశ్నిస్తారని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అక్కడ మభ్య పెడుతూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నాలాంటి వ్యక్తులు, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా పార్లమెంట్లో, చట్టసభలో, ఢిల్లీలో మేము అడుగు పెట్టగలిగితే మా ప్రాంతము, మా పరిస్థితులు, అక్కడ నీటి వసతులు, మౌలిక వసతులు, మా యొక్క సమస్యలు ప్రతిదీ కూడా మేము ఏ విధంగా నెరవేర్చాలో మాకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతం పైన అవగాహన ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శాంతమ్మ గారు వైసీపీ పార్టీని చేస్తున్నారు, ఆమె ఎక్కడో బళ్ళారిలో నివాసం ఉంటూ ఎక్కడో బళ్ళారి బీజేపీలో పనిచేస్తూ ఇక్కడికి వచ్చి ఆమె ఇక్కడున్న ప్రాంతం గురించి ఏం అవగాహన ఉంటుంది? ఆమెకి ఉండే పరిస్థితి లేదు. పార్థసారథి గారి విషయం అంటే దాదాపు 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేశాడు, అవగాహన ఉంది కానీ అది తిరిగే ఓపిక లేదు, వయసు కూడా అయిపోయిన పరిస్థితి. మనం ఈ రోజు కొత్తగా ఫ్రెష్గా ఈరోజు ఎలక్షన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మీ అండదండలు, మీ అభిమానం, మీ ఓటు మీరు నిజంగా వేయగలిగితే నాలాంటి వాళ్ళు చట్టసభల్లో, అంటే మనం ఎంతసేపు ఉన్నా కానీ ఎవరో చట్టాలు చేస్తే, ఎవరో జీవోలు తెస్తే ఆ జీవోల ప్రకారం నడుచుకునే పరిస్థితి వస్తుంది. అదే మన చట్టసభలో ఉంటే శాసనాలంటే ఏ విధంగా ఉండాలి, శాసించే స్థాయికి ఎట్లా రావాలి, మన వర్గాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పేసి నాలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కష్టపడే పరిస్థితి ఉంటుంది. నేను చదువుకున్నాము, అనేక సందర్భాల్లో ఉద్యోగులు కూడా చేయగలుగుతాం, ఎందుకంటే దాదాపు ఎంకామ్ వరకు చదువుకున్నాము, అనేక సందర్భాల్లో దళిత సమస్యలను తెలిసిన వ్యక్తి. నేను బతకాలా, నా కుటుంబాన్ని బతికించుకోవాలనుకుంటే నేను చదువుకొని ఎక్కడో గట్ట జాబ్ చేసుకోవాలి. ఈరోజు అన్నగారు కొన్ని లక్షలు కూడా సంపాదించుకునే స్థాయిని వదిలేసి అడ్వకేట్గా పక్కన పెట్టేసి ఈరోజు దళిత సమస్యల పైన ఏ విధంగా అయితే తిరుగుతున్నాడో మేము కూడా అదే విధంగా ఈరోజు ప్రజల ముందుకి, ప్రజా సమస్యల కోసం ముందుకు వచ్చేసి పాటుపడతా ఉన్నాను. నిజంగా మీరు మన యొక్క జాతిని కాపాడాలనుకుంటే, అట్టడుగు వర్గాలను కాపాడాలనుకుంటే, బడుగు బలహీన వర్గాలను మీరు కాపాడాలనుకుంటే ఖచ్చితంగా మీ వంతు సహకారం ఒకటే ఉంటుంది. సీక్రెట్ బ్యాలెట్ అని చెప్పేసి అప్పట్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సీక్రెట్ బ్యాలెట్ పెట్టాడు. ఎందుకంటే ఎవరికి వేసామో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన మనసాక్షి ఉంటుంది. ఆ మనసాక్షిని తీసుకొని ఖచ్చితంగా ఓటేసి ఖచ్చితంగా మన జాతిని కాపాడడానికి నాకు సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని ఇదే సందర్భం ఈ గ్రామస్తులందరినీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మనము ఏదైనా ఒక షాప్కి వెళ్తే, లేదా ఒక బట్టల షాప్కి వెళ్తే ఆ బట్టల్ని అనేక రకరకాల కలర్స్ ఉన్నప్పుడు మనకి ఏదో ఒక కలర్ నచ్చితే 1కి 100 సార్లు దాదాపు ఒక షర్టు కొంటే ఆ షర్టు నెల 2 నెలలు ఉండే షర్టుని 1కి 100 సార్లు చూసుకుంటాం. అలాంటిది 5 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా మనకు పాలించే వ్యక్తులు వచ్చేటప్పుడు వాళ్ళు మనం రేపొద్దున కాపాడతారా లేకపోతే లేదా,
వీళ్ళ పరిస్థితి ఏమని చెప్పేసి మనం ఒకసారి మనసాక్షి ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం, రాజకీయ నాయకులు వస్తారు మన దగ్గరికి, ఈ రోజు మాత్రం చుట్టూ తిరుగుతారు, ఓట్లు వేసుకుంటారు, ఆ తర్వాత కనిపించే పరిస్థితి ఉన్నది. నేను ఈ ప్రాంతం వాసి, హిందూపూర్ పట్టణానికి సంబంధించిన వాసి, ఈ స్థానికుని, నేను ఈ స్థానిక సమస్యలు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిని. దాదాపు 2017 నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యల పైన అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తిని నేను. ఖచ్చితంగా ప్రజా సమస్యలు తీర్చడం నాకు కొత్త ఏం కాదు. ఎటువంటి సమస్యలు సరే ఎదుర్కోగలుగుతా. ఖచ్చితంగా మన జాతి కాకుండా ప్రజలందరికీ కూడా సమన్వయం తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తా. మరీ ముఖ్యంగా మడకశిర ప్రాంతం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేము గమనించిన అంశాలన్నీ మాకు ఇక్కడ మైండ్ లో ఈరోజు మెదులుతా ఉన్నాయి. ఏ విధంగా ఉందంటే ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు శుభ్రత లేని పరిస్థితిని తీసుకొచ్చారు ఈ రాజకీయ నాయకులు. కనీసం సరైన వసతులు చెప్తున్నానే, కనీసం ఒక ఇంటికి పూర్తి వాక్యలు కూడా లేని పరిస్థితి, అది తలుపులు లేని పరిస్థితిని మనం గమనించాము ఈ రోజు. మరీ ముఖ్యంగా ఈరోజు స్త్రీలను గౌరవించాలి, ఈ దేశంలో స్త్రీ జాతిని గౌరవించాలి. మనం కనీసం వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కూడా సరిగ్గా దానికి డోర్స్ కూడా లేకోకుండా అనేక గ్రామాల్లో పొద్దునుంచి తిరిగితే నిజంగా చలించేస్తుంది, బాధ వేస్తుంది. ఇంకా ఇంత దుర్భరమైన జీవితాలు మన యొక్క గ్రామాలు, మన యొక్క ప్రజలు, మన జాతి వాళ్ళు బతుకుతున్నారా? వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి? ఏ విధంగా న్యాయం చేస్తే ఈ వర్గాలంతా కూడా బాగుపడతాయని చెప్పేసి దీర్ఘంగా కూడా ఆలోచించుకుంటూ వస్తున్నాం. నిజంగా ప్రజాశక్తులను దిగాం. ఈరోజు అనేక పార్టీలు పోటీ పడుతున్నాయి, పెద్ద పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ఒంటరిగా స్వతంత్రంగా ఇలాంటి వారి అండదండలు నేను తీసుకొని ఈరోజు ప్రజల్లో మీ అందరు నమ్ముకొని నేను నిలబడతా ఉన్నాను. మీరంతా సహకరిస్తే ఓటు అనేది మీ చేతుల్లో ఉంటుంది. పెద్ద పార్టీలు అంటే చాలా మంది అంటా ఉంటారు, యుద్ధం జరుగుతుంది, పెద్ద నాయకుల మధ్య మీరు దిగారు. యుద్ధాలు ఇవన్నీ ఏముండవన్నా, ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళే రాజులు తప్ప ఎవరికి యుద్ధాలు రాలేవు, ఎవరు రాజులు కాదు, ఎవరు ఇంకోటి కానే కాదు. ఎవరు అనుకుంటే వాళ్ళే రాజును చేయగల శక్తి ఈ ప్రజలకు ఉందని చెప్పేసి నమ్ముతా ఉన్నాను. మరి ముఖ్యంగా హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అంశాలు నాకు తెలుసు. హిందూపూర్ పట్టణంలో అనేక సందర్భాలు చెప్తా వచ్చాం, వాటర్ సమస్య చాలా అధికంగా ఉంది. మరి ముఖ్యంగా కియా ఫ్యాక్టరీ, చెప్పుకోవడానికి మాత్రం కియా ఫ్యాక్టరీ ఉంది తప్ప ఉద్యోగాలు మాత్రం మనకు అక్కడ లేని పరిస్థితి. మడకశిర ప్రాంతం చెప్పుకోవడానికి మాత్రం మడకశిర ప్రాంతం రిజర్వేషన్ తప్ప ఎవరే కానీ సరైన నాయకత్వం కానీ సరైన నాయకుడు కానీ సొంతంగా పాలించే నాయకుడు, ఎమ్మెల్యే కానీ ఎవ్వరు లేరు. ఒక చెప్పు చేతుల బతికే పరిస్థితి ఈ యొక్క డివిజన్ లో కూడా కనబడుతోంది. ప్రతి డివిజన్ గురించి నాకు అవగాహన ఉంది. రాప్తా డివిజన్ దగ్గర నుంచి, రాప్తా డివిజన్ లో అనేక ఏదైతే కంపెనీలు వస్తే ఆ కంపెనీలు కూడా అక్కడున్న ఎమ్మెల్యే గారు తరిమి కొడితే 30,000 ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి రాప్తా డివిజన్ లో చూసాం. అదే విధంగా ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికులు, వాళ్ళకి పింఛన్ సరిగ్గా రాక వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది. అదేవిధంగా పుట్టపర్తి ప్రాంతంలో చెప్పుకోవడానికి మాత్రం ప్రశాంతి నిలయం, అక్కడున్న ప్రజలందరూ ప్రశాంతత లేని నిలయంగా తయారైపోయింది ప్రశాంతి నిలయం. ఇదే విధంగా కదిరి ప్రతి డివిజన్ లో నాకు అవగాహన ఉందన్న. మీరంతా